మొత్తం మార్వాడుల చేతిలో ఎట్లా కేంద్రీకృతం అవుతున్నది? వాళ్ళు మన డబ్బులను వ్యాపార రూపాల్లో దోచుకుంటూ తిరిగి మన భూములు ఎట్లా కొంటా ఉన్నారు? వాళ్ళు తిరిగి ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఎట్లా గెలుస్తా ఉన్నారు? వాళ్ళు రేపు రేపు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఏదైతే వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడ బాగా వేసి 200 సంవత్సరాలు పరిపాలించిందో ఆ రకంగా ఇలా మార్వాడిని ఏ విధంగా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్రీకృతం చేసుకుని రాజకీయ అధికారం నిలుపుకొని సంస్కృతిని ధ్వంసం చేసి వాళ్ళు ఇక్కడ సూపర్ పవర్ ఎదగాలని ఏ విధంగా చూస్తున్నారో ఆ విషయాన్ని మనం ఇలా పల్లె పల్లెకు తీసుకుపోతా ఉన్నాం. ఈ క్రమంలో కోపద్రిక్తులైళ్ళు, మీరు అవమానాల పాలైళ్ళు, మీరు చెప్తా కూడా వాళ్ళు వినిపించుకోకుండా షాపులు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఇలా ఈ ప్రయత్నం చేసిళ్ళు, కానీ ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేయకండి అని ఉంటే ప్రజాస్వామ్యంగా మనం పోరాడదాం. ఒకవేళ ప్రజాస్వామ్యంగా పోరాడి చెప్తే వినకపోతే ఆ సందర్భంలో మనం ఎట్లాంటి చర్యలకైనా మనం ముందుకొద్దాం. కానీ ప్రస్తుతం మనం మన అనేక దశలుగా మనం ఈ ఉద్యమాన్ని పిడమర్తి రవి గారు ఏంటి ఇంతటి స్థాయి వరకు వెళ్ళిందా? ఏకంగా షాపులు తగలబెట్టేటువంటి స్థాయి వరకు వెళ్ళిందా? ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ ఇప్పుడు మేము ఈ నెల రోజులు ఫస్ట్ చెప్పే కొత్త షాపులు పెట్టకండి, ఇక ఉన్న కాడికి చాలు. చాలా పెద్ద గారు మీరు డ్రైవింగ్ లో ఉంటున్నారు, మీ వీడియో రావట్లేదు. ఐఎమ్ సారీ మీ డ్రైవింగ్ లో ఉంటున్నారు, మీరు అక్కడ పక్కన ఆపేసుకోండి, వీడియో రావట్లేదు. మీరు ఆజాద్ గారు ఇంత స్థాయి వరకు వెళ్ళింది అనుకుంటున్నారా? డైరెక్ట్ గా షాపులను తగలబెట్టే పరిస్థితి, తగలబెట్టేటువంటి వరకు వెళ్ళిందా? తగలబెట్టాల్సిన అవసరం వచ్చిందంటారా? ఇంత ఉద్యమం మారిందా తెలంగాణ సమయంలో? బయటకు వచ్చి దిష్టిబొమ్మ దహనాలు, లేకుంటే రోడ్ల పైకి వచ్చి టైర్లు తగలబెట్టడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటారా? ఇంత 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 ఎక్స్ట్రీమ్ పొజిషన్ వచ్చిందంటారా? పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, ఈ తెలంగాణలో పునాది వర్గాలయ్యి అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ విద్యార్థి నాయకుడు సాగబోయిన పాపారావు గారు. ఆదివాసీ తనకి ఎంత ఆక్రందన ఉంటే ఈరోజు ఆ పని చేసిండు. మీ షాపుల ముందు టైర్లు తగలబెడతా ఉంటే మీరు మా వెనక నార్త్ ఇండియా సమాజం ఉంది, మేము తగ్గం అని రెచ్చగొడుతూ మీరు మాట్లాడుతూ కొత్త షాపులు ఓపెన్ చేస్తా ఉంటే ఏం చేస్తారు మా సోదరులు? మీ షాప్ ఓపెన్ అయితే అక్కడ అందరి జీవితాలు ఆగమవుతాయి, అందరు పుట్టగొట్టి మీరు ఒక్కలే బతుకుతా ఉన్నటువంటి తీరుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్ని షాపులు మూయతో పడ్డాయి. మా స్వర్ణకారులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మా చేనేత అన్నలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అరే మా దగ్గర కొమటలు ఒకప్పుడు మొత్తం కొమటల కిరాణం ఉండే, ఇలా కొమటల కిరాణాలు ఉన్నాయా? మీరు విస్తరించిన రంగం ఏది? మీ సమస్య మనం 6 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. సమస్య ఏంటి, సమస్య ఎలా ఉందని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ అనేది ఒకటే, ఈ స్థాయిలో తగలబెట్టేటువంటి పరిస్థితి వరకు ఎందుకు వస్తోంది? ఎవరు రెచ్చగొడుతున్నారు? నిజంగా లీగల్ ఫైట్ చేయాలనుకుంటే ఒక నిమిషం, అక్కడ జ్యువెలరీ షాప్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ జ్యువెలరీ షాప్ పెట్టేటువంటి క్రమంలో మీకు అక్కడ ఏమైనా పర్మిషన్స్ లేకపోతే, దందా జరిగితే, తప్పు జరిగితే పోలీసే ఫిర్యాదు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ఆశ్రయించండి. కానీ చట్టాన్ని ఎవరైతే వాళ్ళు తగలబెట్టారో వాళ్ళే చేతులకు తీసుకొని తగలబెట్టడం ఏంటి? నేనేమంటున్నా, మా సోదరులకు కూడా మీరు తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకోగలనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా స్పష్టంగా. కాకపోతే అటువైపు నుంచి మార్వాడి సమాజం నుంచి మాకు వార్నింగ్ ఇస్తారు. తెలంగాణలో మేము తెలంగాణ కోసం కొట్లాడి మేము లాఠీలు తూటాలని ఎదుర్కొన్న మాకు జిగ్నేష్ అంటే వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ అర్థమైంది రెచ్చగొట్టడమే కదా. మరి మీరే కదా రెచ్చగొట్టేది. తగలబెడితే అలా తగలబెడతామంటున్నారు. మరి రెచ్చగొట్టిన ఎవరు? రెచ్చగొట్టింది అనుకున్నారు కదా. చట్టం, న్యాయం, పోలీసులు ఇవన్నీ ఉన్నాయా? మా ఇంట్లో నార్త్ ఇండియా సొసైటీ మొత్తం ఉందని చెప్పేసి రెచ్చగొడుతున్నది ఎవరు? మేము దేనికైనా సిద్ధం, ఏమైనా చేయగలుగుతామని చెప్పింది ఎవరు? అరే లుచ్చా, నీకు హిందీ భాష రాదని చెప్పేసి తెలంగాణ సామ్ని రెచ్చగొట్టింది ఎవరు? అలా హిందీ భాష మాకెందుకు, మా తెలంగాణ యాస లేదా, నీకు తెలంగాణ యాస వస్తా అని చెప్పేసి అడుగుతున్నా. నేను ఎవరికైనా చెప్తున్నా, సదాశివ నగర్ లో జరిగినటువంటి ఘటనను, అలాంటి ఘటనను మీరు పూనుకోకండి తెలంగాణ సోదరులారా, వ్యాపారులారా. మనం ఇంకొంతకాలం ఉద్యమం చేద్దాం. కొత్త షాపులు వద్దంటే కొత్త షాపులు పెడతా ఉన్నారు. మీరు ఇప్పటికైనా గమనించండి. ఒక ఏరియాలో కొత్త షాపులకు మీరు రాకండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దోపిడీ మార్వాడి వర్గాలు మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదో బతుకుదెర కోసం వస్తే మేము అవసరం ఇస్తాం, కలిసిమెలిసి బతుకుదాం అంటున్నాం. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇలా కాకుండా రెచ్చగొట్టినట్లు మాట్లాడితే మీరెవరు వచ్చి తెలంగాణ రెచ్చగొట్టనికి? తెలంగాణ ఏమన్నా చేతులు కట్టుకుని అనుకుంటున్నారా? ఇది మర్చిపోక ఉదాహరణ మాత్రమే. మీరు మరింత రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇలాంటి ఘటనలు మొత్తం తెలంగాణ అంతా పునరావృతం అవుతాయి. తెలంగాణ ఉద్యమాన్ని మీరు చూసింది కదా, అదే ఉద్యమం ఒక్కసారి మాట్లాడదాం. ఒక్కసారి ఆజాద్ ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు, పిడమర్తి రవి గారు, ఏంటి ఈ సదాశివ నగర్ జరిగిన ఈ దాడికి సంబంధించిన అంశం అంటే నిప్పంటించడం, ఇది సమంజసం అంటారా? ఏంటి ఈ స్థాయి వరకు వెళ్ళిందా ఉద్యమం మొత్తం? ఉద్యమం అయితే తీవ్ర స్థాయిలో ఉంది. సరే, ఆ సంఘటనని అందరం ఖండిస్తా ఉన్నాం.
అయితే వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే రెచ్చగొడుతున్నారు, రెండో వైపున కొత్త షాపులు పెడుతున్నారు. అదే మేము ఏమంటున్నాం అంటే కొత్త షాపులు పెట్టకండి, ఇక పాత షాపులలో మీరు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు 20-30 ఏళ్ళ నుంచి. తెలంగాణ వచ్చినాక ఇంకా మీ ఆధిపత్యం, మీ ఆక్రమణ ఎక్కువైపోయింది, విస్తరణకాంక్ష ఎక్కువైపోయింది, దీని ఇంతటితో ఆపండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళకు. అయినా వాళ్ళు వినట్లే మా మాట. నిన్న మొన్న ఇక్కడ మీరెవరు చెప్పడానికి? మీరు విస్తరణ ఆపమని పిడమర్తరాబో లేకపోతే ఆజాదో లేకపోతే ఇంకెవరు చెప్తే విస్తరణ ఆగిపోతుందా వాళ్ళది? దానికంటే తప్పొప్పులు ఉంటే ఆ విస్తరణ ఆగిపోవాలంటే ఏం చేయాలి? విస్తరణ ఆగిపోవాలంటే ప్రభుత్వాలు చెప్పాలి, ఇంతవరకే లిమిటేషన్ ఒక చట్టం తీసుకురావాలి. షాపులు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా తెలంగాణ సోదరులే అంటారు కావాలి, మమ్మల్ని కలిసి జీవిస్తున్నాం అంటారు కదా, మరి మమ్మల్ని కూడా బతకనియండి. మీకు 10 షాపులు ఉంటే మాకు ఒక షాపు ఉండొద్దా? అన్ని షాపులు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? స్వర్ణకారులు అనేటోళ్ళు చాలా పేద కమ్యూనిటీ. అక్కడ సదాశివ నగర్ లో కూడా ఆ కొత్తగా ఏర్పాటయ్యేటువంటి షాపుకు వ్యతిరేకంగా కొన్ని రోజులు నిరసన జరిగిందంట. షాప్ పెట్టదని చెప్పి వాళ్ళంతా ఒక ఏకమైరంట, అంతా ఒక నిర్ణయానికి వచ్చింది స్వర్ణకారులంతా. అయినా కూడా షాప్ పెట్టడం మూలంగానే ఇది ఘటన జరిగింది. సో ఇక్కడ ఘటన గల కారణం వాళ్ళే అనేది ఇక్కడ మార్వాడీలు చెప్తున్నమాట. మనోజ్ గారు ఎస్ఐకి చెప్పారు వాళ్ళు. ఎస్ఐ గారు కూడా ఈ కొత్తగా మార్వాడి ఆయనకు చెప్పి రిక్వెస్ట్ చేసిండు, ఇక్కడ శాంతి భద్రతల సమస్యను తీసుకురాకు, ఆపేసి దయచేసి అని ఎస్ఐ కూడా చెప్పిండు. ఆయన ఎవ్వరు చెప్పిన ఆయన షాప్ పెట్టేది అన్నాడట. అందుకోసమే స్వర్ణకారులు తిరగబడ్డారు. అయినా కూడా రైట్ లేదు కదా, అయినా కూడా రైట్ లేదు కదా, తిరగబడ్డా ఏం చేసిన రైట్ లేదు. ఇంతకే ఆ పోలీస్ ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తే రైట్ లేదు. అక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందంటే ఒక షాప్ పెట్టుకోవడం వల్ల శాంతి భద్రత విఘాతం కలిగిద్దా? దానికల్లా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. మనోజ్ గారు, తెలంగాణలో కొత్త షాపు పెడితే మర్యాదగా ఉండదు. ఇది జిగ్నేష్ మేవానికి చెప్పు నువ్వు. ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా మీరు? ఈ స్టేట్మెంట్ ని స్టిక్ ఆన్ అయి ఉంటారా? 100% చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాపు పెడితే ప్రజలు తిరగబడతారు. ఏ ఊర్లో షాప్ పెట్టినా తిరగబడండి అని నీ తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మీరు చేసేది, చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. పిడమర్తి రవి గారు ఏమన్నారంటే తెలంగాణలో ఇంకెవరైనా మార్వాడీలు కొత్త షాప్ పెడితే, తెలంగాణలో మార్వాడీలు ఇంకెవరైనా కొత్త షాప్ పెడితే తిరగబడమని చెప్పి తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తుందని చెప్పి పిడమర్తి రవి గారు చెప్తున్నారు. బట్ ఇది 100% అది యాంటీ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ లో ఉన్న విషయం అయితే కాదు. మాట్లాడదాం ఒకసారి. అనిల్ గారు కూడా ఉన్నారు, మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఎస్ అనిల్ గారు ఏం చెప్తారు? తెలంగాణలో కొత్త షాపులు పెడితే తిరగబడతాం, తరిమి కొడతాం అని చెప్పి తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పిలుపునిస్తోంది. ఇటువంటి మూవ్మెంట్స్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు పిడమర్తి రావు గారు కానివ్వండి, ఆజాద్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఏదేమంటే బాధ్యతాయుతంగా మనం మెలగాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ఒక కన్స్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళి, లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళి, అది కాన్స్టిట్యూషన్ కింద ఉండాలి. కానీ ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా మేము తగలబెట్టేస్తామని, లేకపోతే తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజలకి చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, మన రాష్ట్రానికి నష్టం చేస్తున్నది ఇటువంటి నాయకులే. ఎందుకంటే పిడమర్తి రవి గారు కానీ లేకపోతే వేరే నాయకులు ఎవరైతే కానీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళు దీన్ని హింసాయుతంగా మార్చినా కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా తీసుకెళ్ళినా కానీ అది తెలంగాణకి నష్టము. ప్లస్ భారతదేశం యొక్క వన్ ఎకానమీ ఒక యూనిట్ కింద ఉంటాం మనం. సో భారతదేశానికి, తెలంగాణకి, కాన్స్టిట్యూషన్ కి అది నష్టం. కాబట్టి ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా గమనించాలి. నాయకులు అనే వాళ్ళు బాధ్యతాయుతంగా ఇటువంటి దాడులు ఖండించాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్ని రకాల హక్కులు ఇచ్చింది అందరికీ. తెలంగాణ వ్యాపార వస్తువులకి ఎట్లా ఇచ్చిందో అట్లానే మార్వాడి వాళ్ళకు కూడా ఇచ్చింది. కాబట్టి ఆ హక్కుల్లోనే మనం వెళ్ళాలి. ఎక్కడ వాళ్ళైనా కానీ, ఎక్కడికి వెళ్ళైనా కానీ బిజినెస్ చేసుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ఆ స్వేచ్ఛను హరించడానికి మీరెవరు? ఏ నాయకులు